హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, జెన్యూన్ రెసిపీస్కి ఫేమస్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ కదా. మొన్న మధ్య ఈ సమోసా రెసిపీ పెట్టిన తర్వాత అనేక మంది కామెంట్స్ చేశారండి, మళ్ళీ ఇంకో జెన్యూన్ రెసిపీ ఎప్పుడు చూపిస్తారా అని. దెబ్బ రొట్టి, ఆ పేరు విన్నారు కదా మీరు. ఆ దెబ్బ రొట్టిని ఇదివరకు మనం కవర్ చేసాము. అదే దెబ్బ రొట్టిలో మీకు ఇప్పుడు రవ్వ పులిహార చూపించబోతున్నాం. రవ్వ పులిహార ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఏ టు జెడ్, అంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి రవ్వ నుంచి రవ్వ పులిహార వరకు, అది మీ ప్లేట్లోకి వచ్చేంత వరకు మొత్తం మీకు జెన్యూన్గా చూపించబడుతుంది మీ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు తప్పకుండా వాచ్ చేయండి, దీన్ని మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది ఎలా ఉంది ఏంటనేది మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. రైట్ ఫ్రెండ్స్, పిండి పులిహార లేదా రవ్వ పులిహార, ఇది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ మేము చాలాసార్లు ట్రై చేసామండి. పులిహార పేస్ట్లా జావలా అయిపోతుంది చాలామందికి, ఇంక్లూడింగ్ మా శ్రీమతి గారికి కూడా. ఈ రెసిపీ చూసిన తర్వాత మీరు కానీ ట్రై చేస్తే మనకంటే ఎవరు బాగా ఈ పులిహార చేయలేరేమో అనిపిస్తుంది. చిన్న చిన్న చిట్కాలు, అవి తెలియకనే ఈ తెప్పలు. ఈ రెసిపీ మనకు చూపిస్తుంది దిబ్బరట్టి వాళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళు గోదావరి రుచులు అందించడంలో మంచి ఎక్స్పర్ట్స్ కదండి. ఇక్కడ నేను రవ్వ పులిహార టేస్ట్ చేశానండి. ఎంత బాగుందంటే ఈ రెసిపీ చూశాక కాదు మీరు చేశాక మీకే అర్థమవుతుంది. లెట్స్ గో స్టార్ట్. ముందుగా మనం వరి రవ్వను తీసుకోవాలి. అదేనండి బియ్యపు రవ్వ. వీళ్ళు లలిత బ్రాండ్ తీసుకున్నారు, క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పారు. ఈ రెసిపీ 10 మెంబర్స్కి సరిపోతుంది. రవ్వని శుభ్రం చేసుకొని పొయ్యిపై బాండీ పెట్టి కొంచెం వేడెక్కాక ఇలా 3 పెద్ద గ్లాసులు సుమారు 500 గ్రాములు కరెక్ట్ కొలతతో తీసుకుని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఎక్కడ రవ్వ మాడకుండా ఈ విధంగా తిప్పుతూ వేపుకోవాలి. వేపుకున్న రవ్వని ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో డబుల్ వాటర్ తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అన్నమాట. చిన్న గుంటగరిటెతో నూనెని 2 సార్లు వేసుకున్నారు. పులిహార పొడి పొడిగా రావాలంటే ఆ మాత్రం నూనె వేయాల్సిందే అని చెప్తున్నారు. ఇది 2వ టిప్. ఓకేనా ఫ్రెండ్స్? తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఆ రవ్వలోకి ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇది ఫైనల్ టిప్ అన్నమాట. ఈలోపు పోపు రెడీ చేసుకుంటున్నారు. పెద్ద అల్లం ముక్క, 6-7 పచ్చిమిర్చీలు ఈ విధంగా కోసుకోవాలి. అల్లం తోలుతో ఉంటేనే బాగా సువాసన ఉంటుందంట. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కనే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వేయించిన పల్లీలు, పోపు అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నమాట. ఇవన్నీ ముందుగానే వేయించి పెట్టుకున్నారు. ఇప్పుడు బాండీలో నీళ్లు ఇలా బబుల్స్ అంటే ఉడుకుతున్నట్టు బుడగలు వస్తాయి కదా, ఆ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆరబెట్టిన రవ్వని ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా బబుల్స్ వస్తున్నప్పుడు మంటని సిమ్లో పెట్టి మూతతో క్లోజ్ చేసి 3 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేయాలండి.
5 minutes అయ్యాక చూస్తే ఇలా ఉంది రవ్వ మిశ్రమం. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లో కాసేపు ఆరబెట్టాలి. ఇప్పుడు తాలింపు పెడదాం. ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. పులిహోర బాగా పొడిగా రావాలంటే నూనె మాత్రం ఎక్కువగానే పడుతుందండి. నూనె కాగాక వరుసగా జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, పల్లీలు, తాలింపు మిశ్రమం వేసి 1/2 స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. పసుపు నూనెలో వేస్తేనే గోల్డెన్ కలర్ బాగా వస్తుందట. కొద్దిమంది రవ్వ ఉడికేటప్పుడు వేస్తారు, వీళ్ళు మాత్రం తాలింపులోనే వేస్తున్నాము అంటున్నారు. స్టవ్ ఆఫ్ చేసి చివరిగా ఇంగువ చిటికెడు వేస్తున్నారు. పులిహోర అంటేనే ఇంగువ గుమ్మలు ఉండాల్సిందే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మరసం తెద్దాం. 8 మీడియం సైజు నిమ్మకాయలు కట్ చేసి ఈ విధంగా రసం తీసుకున్నారు. రవ్వ ఈ విధంగా చల్లారాక తాలింపు, నిమ్మకాయ వేసుకుని బాగా కలపాలి. చివరగా క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగుతో గార్నిషింగ్ చేసిన తర్వాత ఈ రవ్వ పులిహోర ఏం టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పిండి పులిహోర 4-5 రకాల్లో చేసుకోవచ్చు. ఒకటి నిమ్మకాయతో, రెండో రకం దబ్బకాయతో చేసుకోవచ్చు, మామిడికాయ కూరతో కూడా చేసుకోవచ్చు, నెక్స్ట్ చింతపండు పిసికి దాంతో కూడా మనం ఈ ఐటమ్ చేసుకోవచ్చు. అనేక రకాలుగా చేసుకోవచ్చు. పిండి పులిహోర అనేది దగ్గర 5-6 ఐటమ్స్ టైప్లో చేసుకోవచ్చు. పిండి పులిహోరలో అంటే పిండి పులిహోర మామూలుగా తినచ్చు. నెక్స్ట్ మజ్జిగ, పెరుగు కలుపుకుని తింటే దాన్ని లెక్కే వేరు. ఎందుకంటే మనకి హెల్త్ పరంగా వేడి చేయడం అలాంటివి కూడా మనకి ఉండదు. మజ్జిగ వాడతాం కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు దుబ్బరొట్టెలో ఈ పిండి పులిహోరని రవ్వ పులిహోర అంటారు, బియ్యపు రవ్వ పులిహోర అంటారు, అనేక రకాలుగా పిలుస్తారు. ఇందాక గోపి గారు చెప్పారు కదా ఈ పిండి పులిహోరని ఎన్ని విధాలుగా తినొచ్చు అనేది. సో ఇప్పుడు ఇది ఎలా ఉందనేది టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది మాత్రం సూపర్ ఉందండి. గోదావరి రుచులకి ఫేమస్ అయిన దుబ్బరొట్టెలో ఈ పిండి పులిహోర చాలా బాగుంది. మేము చెప్పడం కాదు, మీరు వచ్చి టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నేను యాక్చువల్లీ వెస్ట్ గోదావరి నిర్దోల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఉంటున్నాను విజయవాడలో. నేను ఇక్కడ 2 వీక్స్ నుంచి డిప్రొట్ తింటున్నాను అండి. ఫస్ట్ డేనే నేను లార్జ్ డిప్రొట్టే తెచ్చుకున్నాను. అంటే సగం డిప్రొట్ ఇష్టం లేక లార్జ్ డిప్రొట్ తీసుకున్నాం, ఎలా ఉంటుంది చూద్దామని. కానీ చాలా నచ్చింది, చాలా బాగుంది. రోజు ఇక్కడ తిన్నాము, అక్కడ పార్సిల్ కూడా పట్టుకెళ్తాను. పార్సిల్ పెట్టగలడం వల్ల రోజు నా కడుపు నిండుతుంది. అండ్ ఒక రకమైన గోదావరి రుచి కదా, అమ్మ చేతి వంటలాగా. పిండి పులిహోర, ఉప్మా, ఇంకా చెప్పాలంటే వాసన కూడలు ఇక్కడ పొట్టికలు అంటారు వాటిని. సో అది కూడా నాకు చాలా నచ్చింది, అది కూడా తింటున్నాను. ఆ దుబ్బరొట్టె అనే కాన్సెప్ట్ కానీ రెస్టారెంట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. పిండి పులిహోర
చిట్టి మినపట్టు, చిట్టి పెసరట్టు, మరియు చిట్టి గారి, మొలకల వడ, 4-5 రకాల దోశలు, నెక్స్ట్ మజ్జిగ ఆవడ, మజ్జిగ పెసర పునుకు, దగ్గర 15-20 ఐటమ్స్ ఉంటాయి. నేను ఓపెన్ చేసి 15 రోజులు అయింది. చాలామంది రెస్పాన్స్ కూడా చాలా బాగానే ఉంది. తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఒకసారి వచ్చి ఇచ్చేసి మా ఇది టేస్ట్ మీరు అందరూ చెప్పాలని కోరుతున్నాను. దీన్ని స్విగ్గీ కూడా మేము ఆల్రెడీ అవైలబిలిటీ పెట్టాం. స్విగ్గీని కూడా మీరు కాంటాక్ట్ చేస్తే స్విగ్గీ నుంచి కూడా ఆర్డర్ వస్తుంది. దయించి ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి దాన్ని బట్టి మీరు కూడా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూపెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది మీ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.